అతని ఇంట్లో ఒక్క పూట భోజనం చేసిన పాపానికి క్షోభ అనుభవిస్తున్న మంగ్లీ సంచలన ప్రకటన. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్న అంశం ఏదైనా ఉందంటే అది ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ పేరు. మంగ్లీ పేరు చుట్టూ తిరుగుతున్న మైక్రో ఫైనాన్స్ స్కామ్ వివాదమే అని చెప్పాలి. పాటలతో కోట్లాది అమ్మాల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన మంగ్లీ పేరు ఒక్కసారిగా ఆర్థిక మోసం కేసుతో లింక్ అవ్వడం అందరినీ షాక్ గురిచేసింది. అయితే ఈ ఆరోపణలపై తాజాగా మంగ్లీ స్వయంగా స్పందిస్తూ సంచలన ప్రకటన చేయడం ఇప్పుడు మరింత చర్చకు దారితీసింది. తనపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అబద్ధమని, ఈ మైక్రో ఫైనాన్స్ మోసంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంగ్లీ స్పష్టంగా వెల్లడించారు. రామావత్ మధు అనే వ్యక్తితో ఒకసారి భోజనం చేసిన కారణంగా తనను ఈ కేసులోకి లాగుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అసలు అతను ఎవరో, అతని నేపథ్యం ఏంటో తెలియక సాతన పరిచయం కారణంగా మాట్లాడానని, అదే ఇప్పుడు తనకు పెద్ద సమస్యగా మారిందని చెప్పుకొచ్చింది. ఒక పూట భోజనం చేసిన పాపానికి ఇంత క్షోభ అనుభవించాల్సి వస్తుందని ఊహించలేదని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. మంగ్లీ ప్రకటనలో ముఖ్యంగా ఒక విషయం స్పష్టంగా కనిపించింది. తనపై జరుగుతున్నది కేవలం ఆరోపణలే కాకుండా పన్నిన కుట్ర అని ఆమె భావిస్తుంది. కొందరు కావాలనే ప్రజలను తప్పుదారి పట్టిస్తూ తన పేరును ఉపయోగించి సంచలనం క్రియేట్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనను ఈ ఆర్థిక మోసంతో లింకు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రజల్ని మోసం చేసి డబ్బు సంపాదించే వ్యక్తిని తను కాదని, జీవితాంతం కళాకారిణిగా కష్టపడి ఎదిగానని ఆమె గుర్తు చేశారు. ఇక బాధితుల విషయానికి వస్తే ఈ మైక్రో ఫైనాన్స్ స్కామ్ కారణంగా పలువురు బాధితులు రోడ్డెక్కడం, గిరిజన సంఘాల నాయకులు పోరాటాలు ప్రారంభించడం పరిస్థితిని మరింత ఉధృతంగా మార్చింది. పెట్టుబడులు పెట్టి మోసపోయానని చెప్తున్న బాధితులు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. ఈ సందర్భంలో మంగ్లీ స్పందిస్తూ బాధితులకు అన్యాయం జరిగితే తాను కూడా వారి పక్షాన నిలుస్తానని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఈ కేసులో తనకు సంబంధం లేకపోయినా బాధితులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు. ఇటీవల ఈ కేసుకు సంబంధించిన అత్యంత విషాదకర ఘటన నల్గొండ జిల్లా పెద్దవూరకు చెందిన పాల్తి రమేష్ ఆత్మహత్య. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఆ వ్యక్తి మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని మంగ్లీ తెలిపారు. అతని కుటుంబానికి తన సానుభూతిని తెలియజేస్తూ నిజమైన బాధితులకు న్యాయం జరగాలని మరోసారి కోరుకున్నారు. ఈ ఘటన తర్వాతే తాను పూర్తి వివరాలతో నోటు విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చారు. రామావత్ మధుపై కూడా మంగ్లీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అతను దుర్మార్గుడు అని ముందే తెలిసి ఉంటే ఎప్పుడు దగ్గరయ్యేదాన్ని కాదని చెప్పుకొచ్చారు. సాధన పరిచయం కారణంగా తన బ్యాండ్ సభ్యులతో కలిసి అతని ఇంట్లో భోజనం చేసిన విషయం ఇప్పుడు పెద్ద వివాదంగా మారిందని పేర్కొన్నారు. ఒక కళాకారిణిగా ప్రజల మధ్య తిరుగుతూ ఉండటం వల్ల అనేక మందిని కలవాల్సి వస్తుందని, ప్రతి ఒక్కరి నేపథ్యం తెలుసుకోవడం సాధ్యం కాదని వివరించారు. మరో ముఖ్యమైన విషయం, తన కుటుంబ సభ్యులను కూడా ఈ కేసులో లాగడంపై మంగ్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి శివ అనే వ్యక్తిని తన తమ్ముడు శివ చౌహాన్ గా ప్రచారం చేస్తూ తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. తన కుటుంబానికి ఈ మోసంతో 1% సంబంధం కూడా లేదని స్పష్టంగా చెప్పారు. తాము ఎక్కడికి పారిపోలేదని, చట్టంపై పూర్తి విశ్వాసం ఉందని పేర్కొన్నారు. ఇదే సమయంలో మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ కూడా స్పందించారు. తమ కుటుంబంపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, కుట్రపూరితంగా తమ పేరును లాగుతున్నారని తెలిపారు. అడ్వకేట్ సుబ్బారావు చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని ఆయన అన్నారు. ఈ కేసులో నిజాలు పోలీసుల విచారణలో బయటపడతాయని, తమపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం 2 వర్గాల చర్చ కొనసాగుతుంది. కొందరు మంగ్లీని నమ్ముతూ ఆమెపై జరుగుతున్నది దుష్ప్రచారం అని చెప్తుంటే, మరికొందరు పూర్తి స్థాయి విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నారు. సెలబ్రిటీల పేర్లు ఇలాంటి కేసులో వినిపించగానే ప్రజల్లో ఆసక్తి పెరగడం సహజమే. కానీ నిజాలు బయటకు రావాలంటే అధికారిక దర్యాప్తు పూర్తవ్వాల్సిందే. ఇక మంగ్లీ కెరీర్ గురించి మాట్లాడుకుంటే, గ్రామీణ జానపద పాటలతో ప్రారంభమైన ఆమె ప్రయాణం సినిమాల వరకు చేరింది. ఎంతో కష్టపడి సంపాదించిన ఇమేజ్ ఇప్పుడు ఈ వివాదంతో పరీక్షకు గురవుతుంది. అభిమానులు మాత్రం నిజం త్వరగా బయటకు రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఒక కళాకారుడి పేరు ఒక్కసారిగా వివాదాల్లో వినిపించడం అతని వ్యక్తిగత జీవితానికే కాదు, కెరీర్కి కూడా ప్రభావం చూపుతుంది. ఈ మొత్తం వివాదంలో ప్రధాన ప్రశ్న మాత్రం ఒకటే, మంగ్లీ నిజంగా ఈ మోసంతో సంబంధం లేనిదా, లేక విచారణలో కొత్త విషయాలు బయటకు వస్తాయా? ప్రస్తుతం అందరి దృష్టి పోలీసు దర్యాప్తుపైనే ఉంది. చట్టపరమైన ప్రక్రియ పూర్తయ్యాకే అసలు నిజం వెలుగులోకి వస్తుంది. మొత్తానికి మంగ్లీ విడుదల చేసిన నోట్ ఒకవైపు తన నిర్దోషిత్వాన్ని ప్రకటించగా, మరోవైపు ఈ కేసుపై మరింత ఆసక్తిని పెంచింది. నిజం ఏదైనా కావచ్చు, కానీ బాధితులకు న్యాయం జరగాలి, నిర్దోషులు ఇబ్బంది పడకూడదు అన్నదే ప్రజల ఆశ. చివరికి మంగ్లీ చెప్పినట్లే అంతిమంగా నిజమే గెలుస్తుంది అనే మాట ఇప్పుడు ఈ వివాదానికి ముగింపు ఎప్పుడు వస్తుందో అన్న ఆసక్తిని మరింత పెంచుతుంది.